భక్తి, శక్తి, విజ్ఞానం కలిసిన ఒక గొప్ప ముని కథ ఇది ఉదంకుడి వృత్తాంతం. ఉదంకుడు వ్యాసమహర్షి శిష్యుడు, పైలుడి శిష్యుడు. అతడు గురుకులంలో భక్తితో విద్యాభ్యాసం చేసి అష్టసిద్ధులను పొందాడు. వయస్సు మించిపోతున్నట్టుగా గ్రహించిన ఉదంకుడు తన గురువు ఆశీస్సులతో వివాహం చేసుకోవాలని సంకల్పిస్తాడు. గురుదక్షిణగా పోష్య మహారాజు భార్య చేతి కుండలాలు తేవాలని గురుపత్ని కోరుతుంది. మార్గమధ్యలో ఓ దివ్యపురుషుడు ఉదంకుని గోమయం తినమంటాడు. ఉదంకుడు అనుమానించకుండా తింటాడు. తర్వాత పోష్యుని వద్దకు చేరి భార్య కుండలాలు అడుగుతాడు. కాని పోష్య మహారాణి కనిపించదు. కారణం, ఉదంకుడు శుద్ధి పాటించలేదు. కాళ్ళు చేతులు కడిగి తిరిగి వెళ్ళినప్పుడు ఆమె కనిపిస్తుంది. ఆమె హెచ్చరిస్తుంది, ఈ కుండలాలపై తక్షకుడు కన్నేసి ఉన్నాడు. జాగ్రత్త! కుండలాలతో తిరిగి వచ్చిన ఉదంకుడు రాజుతో భోజనం చేస్తుండగా అన్నంలో వెంట్రుక కనిపించి కోపంగా రాజును గుడ్డివాడివని శపిస్తాడు. పోష్యుడు ప్రతిగా, నీవు సంతానహీనుడవవు అని శపిస్తాడు. తిరుగు ప్రయాణంలో ఉదంకుడు స్నానం చేస్తుండగా తక్షకుడు కుండలాలు అపహరిస్తాడు. ఉదంకుడు నాగలోకానికి చేరి తక్షకుడిని వెతుకుతాడు. అక్కడ ఓ దివ్యపురుషుడు అతనికి నాగలోకంపై అధికారం ఇస్తాడు. గుర్రం చెవిలో ఊదితే అగ్నిజ్వాలలు బయలే తక్షకుడు భయంతో కుండలాలు తిరిగి ఇస్తాడు. గురువుకు కుండలాలు సమర్పించిన ఉదంకుడికి గురువు, ఇది సాధ్యం కావడం నీ భక్తివల్లే. నీకు ఆ దివ్యపురుషుడు ఇంద్రుడి మిత్రుడు పర్జన్యుడు. నీవు అష్టసిద్ధులు కలవాడివి అని ఆశీర్వదిస్తాడు. ఇంతకీ ఉదంకుని కోపం ఇంకా తీరలేదు. తక్షకుడు తనకే కాకుండా పరీక్షిత్తని కూడా చంపాడని జనమేజయుడిని రెచ్చగొట్టి సర్పయాగం చేయిస్తాడు. ఈ సమయంలో సోనకాది మునులు అడుగుతారు, ఇంత వైరం ఎందుకు? అప్పుడు సూతుడు చెబుతాడు, కద్రువ తన కుమారులైన నాగులను శపించింది. అది కూడా ఈ యాగానికి కారణం. ఇలా ఉదంకుని శాపాలు, తక్షకుని కుటలత, పోష్యుని గౌరవం అన్నీ కలిసి ఈ కథను అద్భుతంగా తయారుచేశాయి. ఇలాంటి భారతీయ పౌరాణిక కథలు మరిన్ని తెలుసుకోవాలంటే హిందూ పురాణ వాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.